విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ లెక్చరర్లు గాంధీ భవన్ ముట్టడించారు. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో 1400 మంది పనిచేస్తున్న టీచర్లను రెగ్యులైజ్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ సామర్ల విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల రోడ్డును పడే దుస్థితి నెలకొందన్నారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని దుండిగల్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు ఇవ్వకపోవడంతో అద్దె కట్టలేక నిత్యావసర సరుకులు కొనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని 53,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో కలిసి కంటోన్మెంట్ బోర్డు సీఈఓకి వినతి పత్రం అందజేశారు. ఉప్పల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. రాఘవేంద్ర కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణపురి కాలనీలో బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలోకి చొరబడ్డారు. సైకిల్ ఎత్తుకు వెళుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. కాలనీలో గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దూలిపేటలో సుమారు 25 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్ టీం స్వాధీనం చేసుకుంది. ఇదే మరో 1.5 కిలోల గంజాయిని పట్టుకుంది. మొత్తంగా పట్టుకున్న 26.7 కిలోల గంజాయి విలువ 13,50,000 రూపాయలు ఉంటుందని టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు నకిలీ వైద్యుని అదుపులోకి తీసుకున్నారు. నాచారం పిఎస్ పరిధిలో మల్లాపూర్లో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యం చేస్తున్నాడు నకిలీ వైద్యుడు బాబీ వికాస్గా గుర్తించారు. మల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో పొడి గంజాయి విక్రయాలు జరుపుతున్న మట్టా సతీష్ కుమార్ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి కిలో 250 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కిషోర్ కుమార్ ఏనుగు రచించిన ఈ పిల్ల అనే జానపద గీతం ప్రోమోను విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిమిషాల వ్యవధిలో పాటలు సృష్టించడం సాధ్యమవుతుందని కిషోర్ కుమార్ తెలిపారు.